రోబోట్స్ ఎక్కువ ఉండే కంట్రీ ఏమన్నా ఉందంటే అది చైనా అనేసి అంటాం మనం. చైనా అండ్ జపాన్ ఇవి మాత్రం అంటాము. అక్కడ కీ రోల్ ఎలా ఉంటుంది సార్ రోబోట్స్‌కి అక్కడ? అంటే వాళ్ళు ప్రతి ప్రాబ్లమ్‌కి ఒక సొల్యూషన్ తీస్తామన్నారు. మీకు ఇందాక చెప్పాను కదా! అవును. ప్రాబ్లమ్ తెలిస్తే దాని సొల్యూషన్ సైడ్ ఆలోచిస్తే అక్కడే బిజినెస్ ఉంటది అని. ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ ఆలోచించింది ఏంటి? వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫ్రా లేదు. సో ఫస్ట్ ఇన్ఫ్రా మీద పడ్డారు. రోడ్స్ డెవలప్ చేశారు. తర్వాత కంపెనీస్ వాళ్ళకి ఎట్లా ఇది ఇవ్వాలి అంటే ఎంప్లాయ్మెంట్ ఎట్లా ఇవ్వాలి అని ట్రై చేశారు. ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు. ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన తర్వాత ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. ప్రొడక్షన్కి రా మెటీరియల్స్ ఇష్యూ ఉంది. వాటికి కావాల్సిన ఎకో సిస్టమ్ని డెవలప్ చేశారు. తర్వాత పవర్ ఇష్యూ వచ్చింది. పవర్కి చెప్పారు కదా డ్యామ్, ఆ డ్యామ్ కట్టారు, పవర్ని రీసాల్వ్ చేసినారు, సోలార్ పెట్టారు, సోలార్ నుంచి రీసాల్వ్ చేశారు. ఇవన్నీ అయిన తర్వాత గ్లోబల్ మార్కెట్లో ప్రొడక్ట్ చేయడం అంటే ప్రొడక్షన్ స్టార్ట్ అయింది, సేల్స్ ఉంది, ప్రొడక్షన్ ఇంకా స్పీడప్ చేయాలి. ఓకే, అప్పుడు ఏమవసరమైంది? మ్యాన్ పవర్ వాళ్ళు అనుకున్న వేజెస్ కంటే పెరిగిపోయింది, వాళ్ళకి సఫిషియెంట్ వర్క్ ఉంది. నెక్స్ట్ రోబోట్స్ మీద డిపెండ్ అయ్యారు. సో ప్రతిదీ ఆటోమేషన్ వైపు. ఈవెన్ కొన్ని డార్క్ ఫ్యాక్టరీలో మనుషులే ఉంటారు. చాలా నామినల్గా ఎంత పెద్ద ఫ్యాక్టరీ, 1,00,000 ఎస్ఎఫ్టీ ఉన్న 1,00,000 స్క్వేర్ మీటర్స్ ఉన్న ఫ్యాక్టరీలో కూడా 30-40 మందే కనిపిస్తారు. ఓకే, సో అంత రోబో సిస్టమ్ ప్రకారం పోతా ఉంటది. అంటే అది ఇప్పుడు మనం చెప్పేది అంతా ఒక సెగ్మెంట్.